నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. మైనింగ్ లీజ్ గడువు పూర్తయినప్పటికీ జయప్రకాష్ పవర్ వెంచర్ సంస్థ వారు యథేచ్ఛగా స్వర్ణముఖి నదిలో ఇసుకను దోపిడీ చేస్తుంటే జిల్లా కలెక్టర్ మరియు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ ప్రశ్నించారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామ సమీపంలో స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి ఇసుక రీచ్ను సునీల్ కుమార్ మరియు టీడీపీ జనసేన పార్టీల నాయకులు పరిశీలించారు. చిట్టమూరు మండల పరిధిలోని మెట్టు గ్రామ సమీపంలో స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను పరిశీలించిన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ, మెట్టు ఇసుక రీచు జయప్రకాష్ పవర్ వెంచర్ సొంత వారికి వైసీపీ ప్రభుత్వం లీజుకు ఇచ్చిందని తెలిపారు. అయితే లీవు గడువు జనవరి 9, 2024 సంవత్సరానికి పూర్తయింది. కానీ జయప్రకాష్ పవర్ వెంచర్ సంస్థ యథేచ్ఛగా ఇప్పటికీ ఇసుక రీచ్ నుంచి ఇసుకను దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. స్వర్ణముఖి నదిలో కోట్లాది రూపాయల విలువ చేసి ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఒకసారి ఈ ప్రాంతాన్ని పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఖబర్దార్ ఖబర్దార్ ఇసుక దొంగలారా, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ ఎట్లా వచ్చేసా వస్తున్నా తీసుకోమా అన్న లాంగ్ షాట్ కోసం సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మీరు మనుషులేనా? మీరు మనుషులేనా? మీరు మనుషులేనా? మీరు మనుషులేనా? మీరు మనుషులేనా? మీరు మనుషులేనా? సీఎం 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 ఇసుక దొంగ సీఎం, ఇసుక దొంగ సీఎం, ఇసుక దొంగ సీఎం. మీరు మనుషులా?
మీరు మనుషులా? మా జాతీయ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కూడా కలిసి నా పేరు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఖరారు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా రీచ్లో ధర్నా చేస్తుంటే పేరు వచ్చింది. మామూలుగా అందరూ కూడా వెయిట్ చేస్తారు టీవీగా కూర్చొని, కానీ మేము మా పార్టీ చెప్పిన ప్రకారంగా మా పార్టీ యాక్టివిటీస్ చేస్తున్న సందర్భంగా ఈరోజు పేరు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ మెట్టు రీచ్ ఆయన పేరు జయప్రకాష్ పవర్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ఈయనకి ఇచ్చారు ఈ యొక్క మెట్టు రీచ్. ఈయనకి ఆల్రెడీ 9/1/2024కి ఇది అయిపోయింది, అంటే ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పారు. మళ్ళీ రెండోసారి ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు, అప్పుడు కూడా అయిపోయింది, టైం అయిపోయింది. అయినా వాళ్ళు యథేచ్ఛగా మొత్తం నది అంతా కూడా మొత్తం స్వర్ణముఖి అంతా కూడా తవ్వేసేటువంటి కార్యక్రమం ఒకసారి చూస్తున్నాం. కలెక్టర్ గారు మీరు కళ్ళు మూసుకున్నారా? మైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకున్నారా? స్థానిక పోలీసులు కళ్ళు మూసుకున్నారని అడుగుతున్నా. ఎందువల్లంటే గతంలో ఒక ట్రాక్టర్స్కి తీసుకుంటేనే స్టేషన్లో పెట్టి ఫైన్ వేసేటువంటి మీరు ఈరోజు ఈ కోట్ల దోపిడీ మీకు కనబడలేదని కలెక్టర్ గారిని అడుగుతున్నా. జిల్లా కలెక్టర్ ఈ కలెక్టర్ గారు కొత్తగా వచ్చారైనా, ఇంతకుముందు వచ్చిన కలెక్టర్ గారు, ఇంతకుముందు కలెక్టర్ గారి గురించి చెప్తున్నా, ఇప్పుడు ఈయన కూడా తెలియజేస్తున్నా. ఒక్కసారి మీకు నిజంగా కళ్ళుంటే ఒకసారి చూడండి. ప్రజాధనం ప్రజా సంపద ఏ విధంగా లూటి అవుతుందో ఒక్కసారి దీన్ని చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు మహామాయగాళ్ళు, మేము పోయి 1 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చామని చెప్పారు. నేను గతంలో 3 టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చా, చంద్రబాబు కాలు పట్టుకొని ఇదంతా కూడా. ఆ 1 టీఎంసీ నీళ్ళు తీసుకొస్తే ఇప్పుడు ఆపేయమన్నారు. ఎందుకంటే ఇంక నోటిఫికేషన్కి ఇంకా నెల రోజులు టైం ఉంది, ఈ ఇసుకెత్తుకోవాలి కదా, అందుకని వచ్చే నీళ్ళు కూడా ఆడ ఆపేసి ఈరోజు మొత్తం రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు ఎడరయ్యే పరిస్థితి కారణం ఈ వైసీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కేవలం ఈ డబ్బును దోచుకునే ప్రక్రియలో ఈరోజు మా గూడూరు డివిజన్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీరని అన్యాయం చేసి నీళ్లు వదలకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ గూడూరు డివిజన్ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఆనందంగా ఉందని, అందుకు ఆయనకు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ పేరు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు సునీల్ కుమార్ కు అభినందనలు తెలిపారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ పేరు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. చిట్టమూరు మండలం మెట్టు గ్రామం పర్యటనలో ఉన్న సునీల్ కుమార్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ఏ కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చినా కూడా క్రమశిక్షణతో ఆ కార్యక్రమాలన్నీ చేశానని, నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో తనకు మాట ఇచ్చిన విధంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో నియోజకవర్గంలోని ప్రజల అభిమానంతో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని గూడూరు నియోజకవర్గానికి నా పేరు అంటే సునీల్ కుమార్ అనే నా పేరు అనౌన్స్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మా నాయకులు, యువ నాయకులు, రాబోయే రోజుల్లో మా కాబోయే నాయకులు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందువల్లంటే యువగలం పాదయాత్ర మా గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు నుండి మొదలై దిగ్విజయంగా అన్ని మండల పార్టీ నాయకులు సహాయ సహకారాలతో దిగ్విజయం అయింది. అప్పుడు
ఆయన ఆ రోజే నన్ను చేయెత్తారు పైకి. కానీ చాలామంది సునీల్ కుమార్కి టికెట్ రాదు అని చాలామంది అంటూ ఉన్నారు. నాకు ఒకటే నమ్మకం, లోకేష్ బాబు గారి మీద ఉన్న నమ్మకం ఈరోజు కూడా పోదు. ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్తే అది చేసేవాడిని. ఆయన గీతకిస్తే దాటద్దంటే దాటకుండా ఉన్నటువంటి మనిషిని నేను చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా నా సీటుకు రావడానికి కారకులు మా మండల పార్టీ అధ్యక్షులు 6 మందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. అట్లాగే రాష్ట్ర కమిటీ నాయకులు కార్యదర్శి గారికి, అలాగే జిల్లా కమిటీ వాళ్ళకి అందరూ కూడా, ముఖ్యంగా మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నా అదృష్టం ఈ నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒకే మాట మీద ఉండి కరెక్ట్ సునీల్ కుమార్కి టికెట్ ఖచ్చితంగా వస్తుంది, రావాలనేటువంటి తాపత్రయంతో ఈ 4 సంవత్సరాలు 9 నెలలు పనిచేశారు. ఈ ఉత్సాహంతోనే, రెట్టింపు ఉత్సాహంతో ఇంకొక 2 నెలలు కష్టపడి పనిచేయమని చెప్పి అందరూ కూడా చేతెత్తి మొక్కుతున్నాను. ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతున్నారు. ఖచ్చితంగా మేము ఈ గ్రామాల్లో ప్రజలకి మీరు ఏ సమస్యలు తీరుస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేరు ప్రకటించడంతో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబులకు టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సునీల్ కుమార్ అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించే విధంగా కృషి చేస్తామని నాయకులు ప్రకటించారు. నమస్కారం. ముందుగా మా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ వాసిం సునీల్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం పాటు మా మాజీ శాసనసభ్యులు వాసిం సునీల్ కుమార్ గారు అనేక ఒత్తిడిని తట్టుకొని కష్ట నష్టాలను బరాయించి మాకు దళపతిగా మాకు నాయకత్వం వహిస్తూ తెలుగుదేశం క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చిన ఘనత మా దళపతికే దక్కింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ మొదటి జాబితాలో తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మా సోదరులు డాక్టర్ వాసిం సునీల్ కుమార్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ సీటు సాధించిన రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్న మా సోదరులు సునీల్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సునీల్ అన్న గారి పేరు ప్రకటించడం చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా 2024లో ఏప్రిల్ 2024లో జరిగిపోయే ఎలక్షన్స్లో సునీల్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే గూడూరులో ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే అది సునీల్ అన్న గారి హయాంలోనే జరిగింది. ఆగిపోయిన డెవలప్మెంట్ మళ్ళీ మొదలవ్వాలన్నా, గూడూరు మళ్ళీ తిరిగి దాని పాత రూపం రావాలన్నా కానీ ఖచ్చితంగా లోకల్ స్థానికుడైన మన లోకల్ సునీల్ అన్నను గెలిపించుకోవాలా. ఏరూరు పంచాయతీలో తాను ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 8,41,23,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశానని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగాయని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ ప్రశ్నించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు పంచాయతీ పరిధిలోని అల్లీపురం ఏరూరు బీసీ కాలనీలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు పంచాయతీ పరిధిలోని అల్లీపురం ఏరూరు బీసీ కాలనీలో చిల్లకూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న
గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశం పార్టీ ప్రభుత్వం పాలనలో గ్రామాల్లో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశామని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, వెంకటరమణారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, దయానంద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చిరంజీవి, మునిశేఖర్ గౌడ్, శంకరయ్య, వెంకట కృష్ణయ్య, కుమార్, కృష్ణారెడ్డి, ఉడత శ్రీనివాసులు, రాజయ్య, లీలావతి, శైలజ, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. మా సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు గారు మర్చిపో సంజయ్ తల్లి సైకిల్ గుర్తు మర్చిపోకండి. మేస్త్రి కూలివాడ మేస్త్రి మనం లోన్ చేసాము ఇల్లు మర్చిపోండి తల్లి ఉంటామ్మా. నేను సునీల్ కుమార్ అమ్మా. ఈ రోడ్లు అన్నీ ఇచ్చింది నేనే ఇప్పుడు గుర్తుంది కదా. సాయం చేయ ఇది ఆధార్ కార్డు నాకు ఒక్కడే ఉండింది. భార్య ఎవరు తెచ్చుకుంది. వయసు ఎంత నీకా? నేను చదువుకోలేదు. ఇంట్లో నాకు ఒక్కడైనా భార్య కూడా తెలిసింది ప్రకారం తక్కువ అయ్యో ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నీకు రాదు, అర్థమైందా? రేపు గవర్నమెంట్ ఇస్తే నెల నేను ఇస్తా డబ్బులు నీకు, నేను ఇస్తా. ఓకేనా? మాటగానే ఉంటది. అబ్బాయి ఉన్నాడు సరేనా? పేరు ఎలక్షన్ తర్వాత నేను ఇస్తాలే. ఉన్నదాకా నేను డబ్బులు ఇస్తాను. ఒక్కడే కాబట్టి నేను ఇస్తాలే పెద్దనా. సంజయ్ తల్లి అందరూ చెప్పండి అమ్మా. ఓకే ఓకే తల్లి. ఈరోజు చిలకూరు మండలం ఏరూరు పంచాయతీలో పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ప్రవీణ్ రెడ్డి గారు, అలాగే మా సేనన్న, రాజన్న, దయానంద్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ గ్రామంలో డోర్ టు డోర్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఎస్టీ కాలనీ పూర్తి చేసుకుని వస్తున్నాము. దాదాపు 160 ఇళ్ళు ఎస్టీ కాలనీలో. ఆ ఎస్టీ కాలనీ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మేము వేసినట్టువే. అయితే అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మేము మా గవర్నమెంట్లో, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కాలనీలు అక్కడ శాంక్షన్ చేశాడు. చేసిన తర్వాత ఫైనల్లో ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ కాలనీలు అట్టే ఆగిపోయినాయి. అది పాపం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే ఖచ్చితంగా ఆ కాలనీలో అన్ని ఇళ్ళన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆ కాలనీకి ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం చెప్పారు. ఖచ్చితంగా అక్కడే బోర్లు వేసి ఒక మినీ వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లే ఇక్కడ ఏలూరులో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టించని తెలియజేస్తున్నా. దాదాపు అభివృద్ధి సంక్షేమం కలిసి 8,40,00,000 రూపాయలు ఈ యొక్క పంచాయతీలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేశామని చెప్పి తెలియజేస్తున్నా. తెలియజేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకి మీరు ఏం చేశారు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో? ఒక తట్టెడు మట్టైనా ఈ గ్రామ పంచాయతీలో కానీ ఈ రాష్ట్రం ఎక్కడ తెలిసారని అడుగుతున్నా. మీరు ఏ మొహం పెట్టుకొని ఈరోజు వచ్చి ఓట్లాడతారని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నా అందరిని, ప్రతి ఒక్కరిని కూడా. అభివృద్ధి చేసింది మీకు నారా చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి చేసింది మీకు తెలుగుదేశం పార్టీ. ఈరోజు అభివృద్ధి చేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద అక్రమ కేసులు పెడుతూ దౌర్జన్యాలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు
చిరకూరు మండలంలో మా నాయకుల మీద అనేక మంది పైన తప్పుడు కేసులు పెట్టినటువంటి చరిత్ర మీద అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఖచ్చితంగా ఎత్తేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు లోకల్ స్థానికుడిని, గూడూరులో పుట్టినోడిని, గూడూరులో పెరిగినోడిని, ఒకసారి మున్సిపల్ చైర్మన్గా చేసినోడిని, ఒకసారి ఎమ్మెల్యేగా చేసినోడిని, గూడూరులో ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను ఓడినా గెలిచినా ఈ గూడూరులోనే ఉండేటువంటి పరిస్థితి. గతంలో ఒక శాసనసభ్యుడు వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ గెలిచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక ఆయన దిగాడు. ఆయన కూడా రేపు ఇక్కడ ఓడిపోతే ఆయన కూడా తాపుకుని వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం. కాబట్టి మీకు స్థానికుడు కావాలా లేకపోతే పరాయి రోడ్డు కావాలా మీరే తేల్చుకోమని చెప్పి ప్రజలకి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా, సునీల్ కుమార్ లోకల్, ఇక్కడే పుట్టే ఇక్కడే పెరిగా, ఓడినే గెలిచినా ఇక్కడే ఉంటా, ఇంకెక్కడికి పోయే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మీద కూడా వైసీపీ మొత్తం పతనం అయ్యేటువంటి కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ గాలి ప్రపంచం బ్రహ్మాండంగా ఉంది. మీరు నిన్నే చూసింటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై కేంద్ర రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గంలో పోరాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ ఏఐటీయూసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై నాయకులు చర్చించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, దేశవ్యాప్తంగానూ రాష్ట్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను గూడూరులో కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని వైకాపా ప్రభుత్వం చెప్పినప్పటికీ హామీని అమలు చేయలేదన్నారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీకేఎంయు జిల్లా కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జి శశికుమార్, నాయకులు చంద్రయ్య, నారాయణ, గుండాల రమేష్, మురళి, సుబ్రహ్మణ్యం, యాకోబ్, కృష్ణ, భాస్కర్, శేషయ్య, సికే నాయుడు తదితరులు పాల్గొన్నారు. రూపకల్పన చేయబోతా ఉంది. ప్రధానంగా 2023 నవంబర్ 26వ తారీఖున గూడూరు మహాసభ జరిగింది. ఆ మహాసభలో కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ కౌన్సిల్ సమావేశమై ఈరోజు కార్యదర్శి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ గూడూరు నియోజకవర్గ ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులుగా చంద్రయ్య గారు, నారాయణ గారిని అధ్యక్ష కార్యదర్శులుగా మొత్తం 9 మందితోటి కార్యదర్శి వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యక్షులుగా ఆశారంగం నుంచి పెంచులమ్మ, అదేవిధంగా కృష్ణ, చాంద్ భాష, రాఘవులు గారు ఉపాధ్యక్షులుగా, సహాయ కార్యదర్శులుగా మురళి, భాస్కర్, శ్రీనివాసులు, మన వెంకటయ్య గారు, వీళ్ళ నలుగురిని సహాయ కార్యదర్శులుగా, కోశాధికారిగా బి శ్రీనివాసులు ఎన్నిక చేయడం జరిగింది. మిగిలినటువంటి 12 మంది కౌన్సిల్ సభ్యులుగా ఉంటారు. మొత్తం 23 మందితో ఏఐటీయూసీ గూడూరు నియోజకవర్గ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. కార్మిక వ్యతిరేకమైనటువంటి నిదానాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా ఇచ్చేటువంటి ఏఐటీయూసీ పిలుపులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి పిలుపులన్నింటినీ ఈ గూడూరు నియోజకవర్గంలో అమలు చేసేటువంటి బాధ్యతని యొక్క కౌన్సిల్ తీసుకోబోతోంది. అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసి అందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలి అని చెప్పని రానున్న కాలంలో పోరాటం చేపడతాను. అదేవిధంగా ప్రలోభాలకు లొంగకుండా తమ ఓట్ల హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఓటు విలువను తెలియజేస్తూ ప్రజాసత్తా సంస్థ అవగాహన సమావేశాలు నిర్వహిస్తుందని సంస్థ సభ్యులు శోభన్ బాబు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ప్రజాసత్తా సంస్థ ఆధ్వర్యంలో ఓటు విలువను తెలియజేస్తూ విద్యార్థినులకు అవగాహన సమావేశం నిర్వహించారు. సంస్థ సభ్యులు శోభన్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించారని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తప్పక తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇంటింటికి ప్రజాసత్తా సంస్థ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు ఎన్నికల నిబంధనలు తెలియజేస్తూ కరపత్రాలను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో అరవ పార్వతయ్య, వెంకటరమణయ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు. దేశంలో
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు పరిపాలిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండవు కదా. కాబట్టి ఆ అవకాశం ఉంది. అలాగే ఇదే సందర్భంలో సార్ చెప్తూ మనం ఓటు వేసిన తర్వాత మనం ఎవరికి వేసామో అది తెలుసుకోవడం కూడా మన బాధ్యత. ఎందుకంటే మనం ఓటు వేసాం, ఆ వేసినటువంటి ఓటు మనం అనుకున్న వ్యక్తికి, మనం వేయాలనుకున్న వ్యక్తికి పడిందా లేదా అని చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత. అంటే టెస్ట్ చేసిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వచ్చే వరకు మనం అక్కడ ఉండాలి. ఓకేనా? తర్వాత వచ్చిన తర్వాత మాత్రం మనం ఓటు వేసినట్టుగా రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. రిజిస్టర్ అయిన తర్వాత మనం ఎవరికి ఓటు వేసామో అది స్లిప్ బ్యాక్ సైడ్ వస్తుంది. అది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిది. అది తీసుకొని మనం ఎవరికి వేసామా లేదా, మనం వేసిన కరెక్ట్గా పడిందా లేదా అనేది అప్పుడు తెలుసుకోవద్దు. కాబట్టి మనం అందరం కూడా ఇతరుల యొక్క సహకారం లేకుండా మనం ఎలా వేయాలి, ఎలా కొత్త కదా ఎలా వేయాలి, ఏం చేయాలి అనేటువంటి భయాందోళనకు లోను కాకుండా చదువుకున్న విద్యార్థులు కాబట్టి అక్కడ ఉండేటువంటి వాటిలో స్పష్టంగా కనిపిస్తాయి గుర్తులు. కానీ ఆ గుర్తుకు మనకు ఏదైతే ఇష్టమో, ఏ పార్టీయో లాంటి పేర్లు ఉంటాయి, అక్కడ స్పష్టంగా ఆ పేరుకి ఎదుర్కొనేటువంటి బల్బుని బాగా ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు ఓటు పడినట్టుగా నిర్ధారణ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇలా మీ ఓటు హక్కును మీరే సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అలాగే మేమేదో సహాయిస్తాం, మేము నిన్ను అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తాం, లేకపోతే ఈ వాటర్ తాగు, లేకపోతే ఇంకోటి తాగు, దాన్ని తీసుకో, మీకు అవసరంగా తీస్తాం అనేటువంటి ప్రలోభాలు ఎక్కువగా మన దగ్గరకు వస్తాయి. అలాంటి వాటిని 100% అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఇవన్నీ కూడా తాత్కాలికాలు. ఏంటిది? మనకి ఇచ్చేటువంటి ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా దేనికోసం అప్పటికప్పుడే క్రియేట్ చేయబడినటువంటి తాత్కాలిక ఇవ్వబడేటువంటి సంతోషాలు. కానీ వాటికి లోనైతే మన 100 సంవత్సరాల భవిష్యత్తు కనుమరుగైపోతుంది. కాబట్టి మీరందరూ కూడా చదువుకున్న విద్యార్థులు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అలాగే మన విద్యను ఎలక్షన్ సమయంలో ఉపయోగించి మంచి వ్యక్తులను ఎన్నుకొని మంచి ప్రభుత్వాలను నియమించుకొని అలాగే మంచి భవిష్యత్తును కూడా మనం బాటలు వేసుకుంటామని ఆశిస్తూ గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఆది దేవత ప్రఖ్యాతి దేవత సైత మహా నవావరణ హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆఖే కరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూతే భవేన్ మమ భుజంగ సయాంగనాయ. ఓం శ్రీ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే యే సర్వసౌభాగ్యం దేమే స్వాహ. మహాలక్ష్మియే యే సర్వసౌభాగ్యం దేమే స్వాహ. ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి. స్వస్తిర్మానుషేభ్యః ఓం జగాతు భేషజో శన్నో అస్తద్యపదే శంచతుష్పదే. ఓం శాంతి 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 స్వాహా. అమృత కలశహస్తాయ సర్వాభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్య విదాత్రే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహా. ఔషధ చక్ర నారాయణ నమః. ఓం జ్ఞానానందమయ స్వాహా. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం. శ్రీరామచంద్ర ఋషి హనుమాన్ బలవానర దేవత మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమత్ బలవానర స్తోత్ర హవనాఖ్య కర్మ. నమస్తే నమస్తే సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి
अस्यामेव प्रतिष्ठति स्वाहा पूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तदिशेनानुकूल्यता शुभलाभाप्तिरस्तु अनेता सपालिमाविरामयं भूतं ब्रह्म प्रेमहे इन्द्रस्तु नित्यधामा प्रातु प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं ఇవి ఇప్పటివరకు ఉన్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.